ఎందుకు ఇది కాలేదని వాళ్ళు అనుకోవాల్సిన అవసరం లేదు, దాని ఇంటర్ప్రిటేషన్ ఎవరు చేయాల్సిన అవసరం కూడా మీరు చేయాల్సిన అవసరం లేదు. మా విజ్ఞప్తి మార్చడం వల్ల నిరసనలు వ్యక్తం అవుతాయి. ఇప్పుడు ఆర్కే అనుచరులు ఇప్పుడు నిరసన వ్యక్తం చేస్తా ఉన్నారు రోడ్డు మీద. దీన్ని వైసీపీ ఎలా హ్యాండిల్ చేస్తుంది? ఇదో సార్, ఇది మామూలుగా ఎవరికైనా ఫస్ట్ రియాక్షన్ వచ్చినప్పుడు ఏదైతే ఉంటుందో కొంచెం నచ్చ చెప్పడము, ఇంకో రకంగా చేయడము, ఒక వ్యక్తి కోసము వ్యక్తుల కోసమే ఉండదు, ఇంక్లూడింగ్ ఇక్కడ ఉండే వాళ్ళతో సహా ఇంకోదైనా పొలిటికల్ పార్టీ నడుస్తున్నప్పుడు ఆ జర్నీలో ఎవరైనా మనస్తాపం చెంది ఇదైతే వాళ్ళు కూర్చోబెట్టి మాట్లాడే ప్రక్రియ అయితే ఉందో ముందు మాట్లాడడము, అయిన తర్వాత ఎందుకు చేశామో ఎక్స్ప్లెయిన్ చేయడం, ఇది ఇంటర్నల్ గా జరిగే ప్రాసెస్ కంటిన్యూస్ జరుగుతూ ఉంటుంది. అందులో ఒక్కొక్కసారి ఏదైనా కారణాల వల్ల ఇదైనప్పుడు దాన్ని తట్టుకోగలిగిన కెపాసిటీ పార్టీకి ఉందా లేదా అనేది ముఖ్యము. అది ఈ పార్టీకి ఉంది, ఎందుకంటే సజీవంగా ఉంది, జనంలో ఉన్నారు కాబట్టి. ఇప్పుడు కూడా ఇప్పుడు నేను మాతో బత్స గారితో ఎవరో కలిసి పనిచేస్తుంటారు. సహజంగానే మా నాయకుడికి ఇది అయిపోయిందని వాళ్ళు హర్ట్ కావచ్చు. వచ్చిన రియాక్షన్ కూర్చోబెట్టి మళ్ళీ సర్ది చెప్తాం. అల్టిమేట్ అందరి గోల్ ఈ ప్రభుత్వం మళ్ళీ ఇంకా మరి మంచి మెరుగైన మెజారిటీతో అధికారంలోకి రావాలి, జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి, రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు తీర్చగలగాలి అనేది ఉంది. కాబట్టి ఇందులో అపోహలు ఏమంటే వాటి తొలగించే ప్రయత్నం చేస్తాం. ఒకవేళ కుదరని పక్షంలో ఉన్నదాంతో తీసుకుని కొత్త బలం నిర్మించుకుంటూ పోతాం. ఇది సహజంగా జరిగేది. అది కాదమ్మా, మీకు రామకృష్ణ గారు చెప్పింది కానీ మీరు అడుగుతుంది కానీ ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్న ఎవరైతే ఉన్నారో చేనేత కార్మికులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే బడుగు బలహీన వర్గాలు ఉన్నారో, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి మౌత్ నుంచి పార్టీ వచ్చిన దగ్గర నుంచి కూడా వాళ్ళందరికీ ఈ సమాజంలో అణగారిన వర్గాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ ఒక ధైర్యాన్ని స్థైర్యాన్ని ఇచ్చి ఈ 4.5 సంవత్సరాలు పరిపాలన చేశారు. ఇదే మాటలు చెప్పడమో లేకపోతే ఇంకోటి ఇవ్వడం కాదు, రాజ్యాధికారం కూడా ఇవ్వాలి ఆలోచనతోనే ఈ కార్యక్రమం చేస్తున్న నేపథ్యం. అందులో భాగంగానే ఇవాళ మంగళగిరిలో ఉన్న అక్కడ ఉన్న ఈ జయాధికారం ఆయన కూడా ఎవరు మా ఆర్కే గారు తీసుకొచ్చి పార్టీలో జాయిన్ చేశారు. ఆయన కూడా పార్టీలో జాయిన్ చేసింది వారే తీసుకొచ్చి జాయిన్ చేశారు. ఆపో చైర్మన్ ఇమ్మని రికమెండ్ చేసింది కూడా వారే అక్కడ. కాబట్టి ఆయన్ని ఈసారికి ఇచ్చాము. ఆర్కే గారి సార్లు తప్పకుండా పార్టీ వినియోగించుకుంటుంది. ఏ రకంగా సొంత స్థానంలో గౌరవించాలని అదే పార్టీ సమన్వయం చేస్తారు, పెద్దలు మాట్లాడతారు, తప్పకుండా చేస్తాం. ఆర్కే గారిని కాదు, ఏ ఒక్కరిని కూడా మా పార్టీ ఏ ఒక్కరిని కూడా ఈ పార్టీ వదులుకునేది కాదు. అందరికీ గవర్నమెంట్ స్థానం ఇస్తాము, అందరికీ చేస్తాము. అయితే భయం లాంటి ఆబ్జెక్టివ్ ఏంటంటే ఎవరైతే ఈ వర్గాలు ఉన్నాయో ఎస్సీ బీసీ ఎస్టీ మైనారిటీ ఎవరైతే వర్గాలు ఉన్నాయో ఆ వర్గానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఇవ్వాలనేది ముఖ్యమంత్రి తాలూకు ఆలోచన. ఇది మాటలతో కాదు, చేతుల్లో తీర్చుమటాలు అనేది ఆయన తాలూకు ఆలోచన. ఆ రకంగా ఆ దిశగా పనిచేస్తున్న భాగంలో 170 దాంతోపాటు 170 సీట్లు గెలిపేసి ఇంకా గెలిపే ప్రాతిపదిక ఇవాళ ఆలోచించి ఎన్నో ఎంతో ప్రాతిపదిక చేసి ఈ కార్యక్రమం చేశాం. ఇవాళ ఇది మొదటి దశగా జరుగుతుంది. ఈ రకంగా మొత్తం 170 సీట్లు కూడా పరిశీలించుకుంటూ ఏం చేయాలో టైం టు టైం చేసుకుని వెళ్తుంది. ఇది ప్రక్రియ. ఇందులో భాగంగానే ఇవాళ మొదటి 11 స్థానాలు చేయడం పార్టీ అన్నప్పటికీ ఎమ్మెల్యే కాదు, పార్టీ అన్నప్పుడు క్యాడర్, ఎమ్మెల్యేతో పాటు క్యాడర్. ఎమ్మెల్యేకి ఎంత గౌరవం ఇస్తారంటే రామకృష్ణ గారు చెప్పినట్టు పార్టీ ఎమ్మెల్యేకి ఎంత గౌరవం ఇస్తాము, ఎంపీ గారికి ఎంత గౌరవం ఇస్తాము, మంత్రికి ఎంత గౌరవం ఇస్తాము, అలాగే క్యాడర్ కూడా అదే సముచిత స్థానం ఇస్తాము. ఒకప్పుడు నేను వచ్చి యూత్ కాంగ్రెస్ అప్పుడు ఉన్నప్పుడు పార్టీ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ చేశాను. ఇవాళ నేను కేవలంగా ఒక మంత్రి స్థానంలో ఉన్నాను. అవన్నీ ప్రక్రియ ఒకటి. అంతేగాని ఏది చేస్తాం కాదు, కానీ అందరినీ మాత్రం మనం చేస్తాం. అందరికీ అన్ని అవకాశాలు కల్పించడానికి ప్రయత్నం చేస్తాం. ఏ ఒక్కరు ఆధారపడితే పరిస్థితి లేదు. అందరికీ సముచిత స్థానం ఇవ్వాలంటే జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన. ఆయన అందరితోనే సోదర భావంతో అందరితో చేస్తుంటారు. వీళ్ళు అందరూ కూడా రేపు ఏదో క్షణికంలో కొద్దిగా బాధపడవచ్చు, కానీ వాళ్ళందరూ పార్టీకి సహకరిస్తారు, అర్థం చేసుకుంటారు అనేది పూర్తిగా విశ్వసిస్తున్నాం. వాళ్ళందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తాం. అందరూ పార్టీ అంటే మనది, మనం పార్టీ నెంబర్కి తల్లి లాంటిది, పార్టీని నిలబెట్టుకున్నాం. తప్పకుండా మళ్ళీ రేపు జగన్మోహన్ నాయకత్వంలో ఈ రాష్ట్రం అధికారం తీసుకొద్దాం. అందరికీ ఒక అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తీర్చిదిద్దుకున్నాం, ఒక సంక్షేమ రాష్ట్రంగా తీర్చిదిద్దుకున్నాం అనే విషయాన్ని తెలియజేస్తున్నాం. Please subscribe .news.